నువ్వు ఒక అమ్మకి అబ్బకు పుట్టినోడు అయితే, నీ మూతి మీద మోల్సింది మీసమే అయితే, నువ్వు కడుపుకు అన్నమే తింటే అసెంబ్లీకి వెళ్ళు. అసెంబ్లీలు ఎప్పుడు జరిగితే అప్పుడు ధైర్యంగా ఎదుర్కోవయ్యా. నీ దగ్గర దమ్ము లేదా? అంత సత్తా లేదా? అంత ధైర్యం లేదా? నీ చెత్తన ఉన్నారే ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, వాళ్ళు వాగారే. ఇంట్లో ఆడవాళ్ళు, కుటుంబ సభ్యులు దేవతలా చూసినటువంటి భువనేశ్వరమ్మని పిచ్చివాగుడు, పిచ్చ కారు కూతలు, కుక్క కూతలు కూసారే. రోడ్డు మీద గజ్జి కుక్క ఎట్లా తిరిగితే అట్లా తిరుగుతూ వాగారే. అట్లా వాగే సంస్కారం మా దగ్గర లేదు. అంత నీచాన్ని దిగజారిపోలే తెలుగుదేశం పార్టీ. ఒకనొక టైంలో తెలుగుదేశం పార్టీ లేకుండా చేస్తా అన్నావు. నీ అమ్ముడు, నీ తల్లో జేజమ్మ నిన్ను పుట్టించిన దేవుడు వల్ల కూడా కాదు, గుర్తుపెట్టుకో. అదే తెలుగుదేశం పార్టీ ఈరోజు అంగరంగ వైభవంగా ఎక్కడ చూసిన తెలుగుదేశం పార్టీ జెండా రెప్పరెప్పలాడుతూ ఉంది. దట్ ఈస్ చంద్రబాబు నాయుడు గారు, దట్ ఈస్ తెలుగుదేశం పార్టీ, దట్ ఈస్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నిక్కచ్చైన కార్యకర్తలు. కార్యకర్త అనే హోదా కన్నా ఇంకా ఏముంది? కార్యకర్త అనే పిలుపుతోనే బతుకుతారు, పిలుపుతోనే చచ్చిపోతారు తెలుగుదేశం పార్టీలో ఉండే కార్యకర్తలు. మీలాగా పేటీఎం బ్యాచ్లు కాదు, డబ్బులు ఇస్తే మాట్లాడే వాళ్ళు కాదు, డబ్బులు ఇస్తే పోస్ట్ చేసేవాళ్ళు కాదు. నిండు అసెంబ్లీలో ప్రజల కష్టాల గురించి మాట్లాడాల్సింది, ప్రజల బిల్లులు శాంక్షన్ చేసుకోవాల్సిన దగ్గర సొంత వాగుడు, కుటుంబ విషయాల వాగుడు, ఇంట్లో ఆడబిడ్డలను తీసుకొచ్చి వాగుడు. ఏమైపోతారా మీరు? ఏమైపోతారేంటి? సారీ, ఆల్రెడీ అయిపోయారు. నేల మట్టానికి నేల నాకేస్తా ఉన్నారు ఈరోజు. ఒక్కొక్క ఏదైతే వాగిన ఎవ్వడు కూడా బాగుపడలేదు. గుడివాడ గూట్లే, కొడాలి నానిగాడు అవనివ్వండి, వంశీగాడు అవనివ్వండి, ఆ బర్రె రోజు అవనివ్వండి, తాగుపోతు రమేష్, జోగి రమేష్ అవనివ్వండి, పాపాల పెద్దిరెడ్డి, ముసలి నక్క, ముసలి గొడ్డు, ఇలాంటి చెత్తన అంబటి ఆంబోతు రాంబాబు, గ్యాదల్లే ఉంటాడే ఆంబోతు రాంబాబు అవనివ్వండి, ప్రతి ఒక్క నాకు ఈరోజు సర్వనాశనం అయిపోయారు. ఆడబిడ్డల ఉసురు తగిలింది. ఇంట్లో ఉన్న ఆడబిడ్డల్ని తీసుకొచ్చి హేళన చేయడం, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడం. నీకు భయం వేస్తుందా? నీ భార్య ప్రతివతేగా, నీకు భయం వేస్తుందా? నీ కూతురు ప్రతివతలేగా, నీకు భయం వేస్తుందా? నీ కూతుర్ల మీద, నీ భార్య మీద నీకు నమ్మకం లేదా? నీ భార్యలు, నీ కూతుర్ని ఎక్కడ తప్పుడుగా మాట్లాడతారో అక్కడ అవి వినలేక భయం వేస్తుందా? ఎదుటోళ్ళు మనుషులు కాదా? ఎకిల్ నవ్వేవు కదరా, ఒక రాక్షసుడిలాగా, ఒక దుర్మార్గుడు, ఒక ఉన్మాదిలాగా పైచాచికి ఆనందాన్ని పొందావు కదా. ఆడబిడ్డలు అంటా ఉంటే హెచ్చరించాల్సింది పోయి, అసలు నువ్వు ముఖ్యమంత్రివేనా? అసలు చదువుకున్న సన్నాసివేనా నువ్వు? ఏబిసిడీలు ఎన్ని ఉంటాయో తెలియదు, ఆలు ఎన్ని ఉంటాయో తెలియదు నీ బతుక్కి. నువ్వు కర్మగాలి మా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి 5 సంవత్సరాలు పరిపాలించావు. నువ్వు అసెంబ్లీకి వచ్చినా రాకపోయినా ఏమీ ఒరగదు, గుర్తుపెట్టుకో. ఎవడ చేర్చుకుంటాడండి వీళ్ళని? ఇలాంటి చెత్త గాలికి పుట్టిన వీళ్ళందరూ. ఒక అమ్మకి అబ్బకి నీతి జాతికి పుట్టిన ఒక్కడు కూడా లేడు వైసీపీ పార్టీలో. అలా నా చేర్చుకుంటారా? ఏ పార్టీలో చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు? ఎవ్వరు కూడా చేర్చుకోరండి. ఒక ఆడబిడ్డగా నేను సవాల్ విసురుతా ఉన్నా, ఒక ఎమ్మెల్యేని కానీ చేర్చుకోమనండి ఏ పార్టీలోనైనా. ఇలాంటి చెత్తన పార్టీలో చేర్చుకుంటే పార్టీని సర్వనాశనం చేసేస్తారు, తుంగలో దొక్కేస్తారు. ఈ చెత్తన కదండి ఈరోజు జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం సర్వనాశనం అయిపోయింది. ఈ గాల్లా కొడుకుల వల్లే కదండి ఈరోజు భూస్థాపితం అయిపోయింది పార్టీ. నిజంగా ఇలాంటి లుచ్చ పెట్టుకోవడం వల్లే ఈరోజు జగన్మోహన్ రెడ్డి అదాలపాతలోకి తొక్కేశారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. నీతిమాల పరిపాలన. ఇలాంటి వెధవల్ని ఎవడు చేర్చుకోవడానికి సిద్ధంగా లేరు. ఏ ప్రభుత్వం కూడా చేర్చుకోదు, ఏ పార్టీలు కూడా చేర్చుకోవు, ఏ వర్గాలు కూడా వీళ్ళు అసలు వాల్యూ ఇవ్వరు. వీళ్ళు వీళ్ళలానే ఉంటారు. వీళ్ళ పార్టీ వీళ్ళని మట్టిలో బంగాళాఖాతంలో కలిపేసే బాధ్యత ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తీసుకుంటారు. ప్రతి ఒక్కటిది మాత్రం ఎవడి దాడికి అప్పచెప్పేస్తారండి. దగ్గరలోనే ముందు రోజులు ముసల పండగ ముందుంది, ముసల పండగ ఎదురు చూస్తూ ఉండండి. ఎవడి దాడికి అప్పచెప్పేస్తారు. చట్టం ఎవడు చుట్టము కాదు. ఎవడైతే ఏం వాగాడో, ఎవడి మీదైతే ఎన్ని కేసులు ఉన్నాయో ప్రతి ఒక్కడు కూడా లెక్క తెలుస్తారు. అలాగే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు పోలవరం మీద వైట్ పేపర్ రిలీజ్ చేసి దాన్ని ఎలా చూస్తారు? ఇకపోతే పోలవరం, సోమవారాన్ని పోలవరంగా మార్చిన మహానాయకుడు, ఒక మహాశివుడు చంద్రబాబు నాయుడు గారు. పోలవరాన్ని ఉప్పొంగించాలనే తాపత్రయపడిన నాయకుడు నా చంద్రబాబు నాయుడు గారు. అలాంటి పోలవరాన్ని వాడొకడు ఉన్నాడు,
అనిల్ కుమార్ యాదవ్, నేను ఒక యాదవ బిడ్డని, వాడు ఎందుకు నా సామాజిక వర్గంలో పుట్టాడ్రా బాబు అని అరో లక్షణాన్ని రోజుకు ఒక్కసారైనా బాధపడతా. అలాంటి దరిద్రుడు, అలాంటి నీచ నికృష్టుడు ఆ అనిల్ కుమార్ యాదవ్. అసలు వాడు మా యాదవ్ అని చెప్పుకొని నాకైతే సిగ్గుగా ఉంది, కానీ చెప్పాలి కాబట్టి తప్పక చెప్తా ఉన్నాను ఈరోజు. అనిల్ కుమార్ యాదవ్ అనేవాడు 2 సంవత్సరాలు మంత్రిగా ఉన్నాడు. అరే అనిల్ కుమార్ యాదవ్, ఏం వరగబొచ్చావు? తుప్పు పట్టిపోయిన పోలవరానికి కనీసం అంత ఆయిల్ వేసి గ్రీజ్ వేసి నట్లు కూడా ఊడదీయలేని పరిస్థితి ఈరోజు. పోలవరం పేరు చెప్పి కొన్ని కోట్లు దోచేశాడు. ఇక వాడైపోయాడు. ఇక ఆంబోతు రాంబాబు ఎలగబెట్టాలని ఆంబోతు రాంబాబుకి ఇచ్చాడు, సంబరాల రాంబాబు. ఈ అమ్మ వీడు బూజుడున్నట్టే ఉంటాడు. వీడు తెల్లగడ్డం, వాడి కళ్ళజోడు, వాడి బొచ్చు, వాడు అవతారం ఒక పంది, బురదలో డొల్లొచ్చిన పంది మాలిగ. అది ఎట్లా ఉంటుందో ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఉసురు పోసుకొని వాళ్ళ సొమ్ము, వాళ్ళు కట్టిన పన్నుల ద్వారా ఎక్కడ పడితే అక్కడ భూ కబ్జాలు చేసి తిని తాగి చీమ పంది బలిసాడు వాడు. వాడేమన్నా వరగబెడతాడంటే వాడు వరగబొచ్చేది ఏమీ లేదు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికే ఈ వైసీపీ ప్రభుత్వం పుట్టిందని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తెలుసుకున్నారు. పోలవరాన్ని తుంగలోకి తొక్కేశారు, సర్వనాశనం చేసేశారు. ఎక్కడైనా పోలవరం పక్కన పెడితే ఏ ఒక్క ప్రాజెక్టుకైనా నీళ్ళు అందించారా? ఏ ఒక్క ప్రాజెక్ట్ అయినా పూర్తి చేశారా? ఏ ఒక్క ఎకరం పొలానికన్నా నీళ్ళు అందించారా? తాగునీరు అందించారా? ఒక ఇంటికి నీటి కొలాయి అందించారా? ఎందుకురా బాబు మీరు బ్రతుకుతా ఉన్నారు ఈరోజు? ఏ మొహం పెట్టుకొని ప్రెస్ ముందుకు వస్తూ ఉన్నారు ఈరోజు? ఏ మొహం పెట్టుకొని ప్రజల్లోకి వెళ్తా ఉన్నారు ఈరోజు? ఒక అభ్యర్థిని ఎన్నుకున్నారు ప్రజలంటే వాళ్ళు ఎంతో చేస్తారని, ఎంతో ఎదురు చూసి మంచివాడని ఓటేస్తే మీరు ఈరోజు అది సర్వనాశనం చేశారు. రాజకీయాలకు వాల్యూ లేకుండా చేసిన దుర్మార్గులు వీళ్ళు. ఒక మంత్రి పదవికి హోదా అంటే ఏంటో కూడా తెలియని ఈ లుచ్చానా కొడుకుల్ని ఎమ్మెల్యేలని మినిస్టర్ని చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఆల్ రన్నా కొడుకులు ఈరోజు ఎమ్మెల్యేలు, ఏబీసీలు రన్నా కొడుకులు ఈరోజు మంత్రులు అంట. వైసీపీ ప్రభుత్వం 5 సంవత్సరాలు అలా నా కొడుకులకి ఇస్తే ఈరోజు ఆంధ్ర రాష్ట్రం సర్వనాశనం చేసేశారు. ఎక్కడా కూడా అభివృద్ధి లేదు. పోలవరాన్ని గుర్తుపెట్టుకోండి, చంద్రబాబు నాయుడు గారు అనే వారి ఒక్క నాయకుడి వల్లే సాధ్యం. ఆయన అడుగు పెట్టాడు, ఆయన అనుకున్నాడంటే చేస్తాను అనుకుంటేనే వెళ్తాడు, వెళ్ళాడు అంటే కంపల్సరీ చేస్తాడు. పోలవరం మీద దాని మీద రైతులు ఎంతోమంది అరో లక్షణాన్ని ఏడుస్తూ ఉన్నారు ఈరోజు పోలవరం సర్వనాశనం అయిపోయినందుకు. పోలవరాన్ని ఉప్పొంగిచ్చే రీతిలో చంద్రబాబు నాయుడు గారు దాన్ని పూర్తి చేస్తారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజల కళ సహకారం అవుతుంది. ముఖ్యంగా చరిత్రలో నిలిచిపోయే రీతిలో నారా చంద్రబాబు నాయుడు గారు దాన్ని తీర్చిదిద్దుతారని, పోలవరాన్ని పూర్తి చేసి ఎంతోమంది రైతులకు నీరందజేస్తారని, పోలవరాన్ని పూర్తి చేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజల చేతిలో పెడతారని ఈ వైసీపీ పేటీఎం బ్యాచ్ నాకు అందరిని హెచ్చరిస్తా ఉన్నాను. అప్పుడు చెప్తా ఒక్కొక్క చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే పోలవరాన్ని పూర్తి చేస్తారో దాంట్లో తొక్కేస్తాం ఒక్కొక్క నా దానికి మినిస్టర్లుగా ఉన్న 2 నా కొడుకుల్ని, ఒకరిని అంబటి రాంబాబుని, ఇంకొకటి అనిల్ కుమార్ యాదవ్ని. 2 నా పోలవరం పూర్తి చేయడం చేతకన్నా అదే పోలవరంలో ముంచి తేల్చి దాంట్లో తొక్కేసే బాధ్యత ఆంధ్ర రాష్ట్ర మహిళగా నేను తీసుకుంటానని ఈ 2ని హెచ్చరిస్తా ఉన్నాను.